తమ న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సంఘం నాయకులు స్పష్టం చేశారు. 6 సంవత్సరాల సీనియారిటీ ఉన్న CHOలను క్రమబద్ధీకరించాలి అన్నారు. NHM ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని తదితర డిమాండ్స్తో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అలంకార్ ధర్నా చౌక్ వద్ద చేస్తున్న శాంతియుత నిరసన కార్యక్రమం 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనూష మాట్లాడుతూ తమకి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలి అన్నారు. అదేవిధంగా SRS నుండి CHOలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గత కొన్ని నెలలుగా క్లినిక్ అద్దె బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో తమ వేతనాల నుండి చెల్లించవలసి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఉందండి. మాకు 6 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు 300 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళని రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా NHM క్యాడర్లో 185 క్యాడర్స్ని 23% హైక్ ఇచ్చి మా ఒక్క క్యాడర్ని మాత్రమే మినహాయింపు ఇచ్చారు. మాకు కూడా 23% హైక్ ప్లస్ ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నామండి. అంతేకాకుండా ఇప్పుడు ఎవరికి ఏ గవర్నమెంట్లో లేనిది 8 PM FRS అనేది ఓన్లీ CHOస్కి మాత్రమే పెట్టారు. ఆ 8 PM FRSని కూడా మా CHOస్కి మాత్రమే ఎందుకు పెట్టారని చెప్పేసి మేము గవర్నమెంట్ని అడుగుతున్నామండి. 8 PM FRSని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. దగ్గర 15 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామండి మేము ఇక్కడ. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి పిలుపు అయితే లేదు. నిన్న నర్సెస్ డే అండి. నర్సెస్ డే రోజునైనా మాకు గవర్నమెంట్ నుంచి పిలుపు వచ్చింది అని చెప్పేసి మేము ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాము. అయినా సరే కూడా మమ్మల్ని పట్టించుకోకపోగా మేము హెల్త్ మినిస్టర్ని కలుస్తాము, మా సమస్యల గురించి మేము ఒక కాగితం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా మమ్మల్ని అడ్డుకొని పోలీసు వాళ్ళు FIR ఫైల్ చేస్తామని చెప్పేసి అడ్డగించడం జరిగిందండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామండి. రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము. మేమేమి గొంతమ కోరికలు కోరట్లేదండి. మాకు రావాల్సిన హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము. 8 నెలల నుంచి మాకు రావాల్సిన శాలరీస్ పెండింగ్లో ఉన్నాయండి. అవి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. రెంట్ బిల్డింగ్స్లో మేము అద్దెలు కట్టుకుంటూ హాస్పిటల్స్ని నడిపిస్తున్నామండి. మాకు కరెంటు బిల్లు చెల్లించడానికి కానీ రెంట్ బిల్లు చెల్లించడానికి కానీ మాకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వేస్తారండి, ఆ బిల్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మేము మా జీతాల్లో నుంచి కట్టుకుంటున్నామండి ఆ బిల్స్ అన్ని కూడా. వాటిని కూడా వెంటనే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.